నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఐ. అది ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే మన యాటిట్యూడ్. ఇది పిల్లలందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు మరీ టీనేజ్ పిల్లల్లో కానీ కాలేజ్ పిల్లల్లో వీళ్ళందరూ యాటిట్యూడ్ చూపిస్తుంది, యాటిట్యూడ్గా బిహేవ్ చేస్తుంది, లైక్ దట్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను బేసికల్గా ఒక ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది అర్థమవుతూ ఉంటుంది. సరే, అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి, దేనికి మనం యాటిట్యూడ్ అని వాడుతున్నాం ఇప్పుడు అనేది మనం అర్థం చేసుకుంటే, ఈ పిల్లలు వాడే విషయం ఏంటంటే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే ఏంటంటే కొంచెం అహంకారంతో ఉన్నారు అని మీనింగ్ అని అర్థం చేసుకోవడానికి నాకే బోల్సార్లు సమయం పట్టింది. యాక్చువల్ ద మీనింగ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది ఏదర్ దట్ ఆర్ దిస్, ఏదైనా మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, అది ఒక మనిషి బిహేవియర్ యాటిట్యూడ్ అంటాం అని. కానీ ఇప్పుడు పిల్లలు దాన్ని ఎలా అన్నారంటే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే తను పొగరు చూపిస్తున్నాడు, తాను అనే అహంకారం చూపిస్తున్నాడు అనేటటువంటి దీనిలో పిల్లలు చెప్తూ ఉన్నారు. దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ మనం ఈ వీడియో వైపు వెళ్ళిపోదాం. ఏంటంటే సపోజ్ మనం మాట్లాడేటప్పుడు నేను అనేది ఒక పద్ధతి, మనము అనేది ఒక పద్ధతి, మేము అనేది ఒక పద్ధతి. ఇక్కడ 3 రకాలు ఉంటాయండి ఏదైనా సరే మనం మాట్లాడే ముందు. ఇక్కడ నేను అనేది చాలా టాప్ అహంకారంలో ఉంటుందండి. అది నేను అని మాట్లాడుకోవడం అనేది ఎప్పుడు కూడా ఒక మ్యాక్సిమం ఒక అహంకారాన్ని రీచ్ అయినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది తర్వాత మేము కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఏదైనా మనం మాట్లాడేటప్పుడు జనరల్గా మన ఫ్యామిలీ గురించి మాట్లాడడం, మా ఫ్యామిలీ ఎలా మాట్లాడతాం. తర్వాత మనము అనేటటువంటిది మోస్ట్ కామన్ అండ్ మోస్ట్, అంటే దాన్ని ఎలాంటి ఎంత ఎక్కువ యూజ్ చేస్తే మనం అంత పాజిటివ్ అవుతాం. మనం అనేది ఎక్కువ యూజ్ చేస్తే మనం అంత పాజిటివ్గా మనం ఉంటాం అన్నమాట. సొసైటీలో మనకు కూడా ఇష్యూస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవటం ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ అయినా సరే చెప్పటం నా బాధ్యత అనుకుని నేను చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఒకసారి మనం అల్లు అర్జున్ని చూస్తే మనం ఏం మాట్లాడతాడంటే అతను ఎప్పుడైనా సరే మనమని కానీ మన ఇది కానీ ఈ లేకపోతే మనం అనే వర్డ్ చాలా తక్కువ కనిపిస్తుందండి. మీరు గమనించుకోండి అల్లు అర్జున్ వర్డ్లో నా సైన్యం, నా ఫ్యాన్స్, లైక్ దట్, ఇది ఎక్కువసార్లు అతను వాడే వర్డ్ మీరు గమనించుకోండి. అది ఒక యాటిట్యూడ్ ఉన్న మనిషికి ఎలాగా అంటే పబ్లిక్లో ఉండి కనుక అటువంటి యాటిట్యూడ్ చూపించి ఒక పొజిషన్ వచ్చిన తర్వాత అటువంటి అహంకారం కానీ చూపిస్తే పడిపోవటం అనేది క్వైట్ నార్మల్ అండి. ఇది మీరని కాదు, నేనని కాదు, ఎవరు అల్లు అర్జున్ కాదు, ఎవరైనా సరే, ఆఖరికి మన మెగాస్టార్ గారైనా సరే అటువంటి యాటిట్యూడ్ వచ్చింది అంటే ఇక మనం కిందకి వెళ్తున్నట్టే లెక్క, ఎప్పటికీ పైకి వెళ్ళలేము. మీరు ఈ విషయాలు ఎక్కువగా అప్పుడు అల్లు అర్జున్ ఏ సిచ్యువేషన్లో చూడండి, ఇది నా సైన్యం, నా ఫ్యాన్స్, ఎక్కువ వాడుతుంటారు. మీరు చూడండి కావాలంటే. ఏంటంటే అతనికి ఆ కష్టం అనేది తెలియదు. తనగా కూడగట్టుకునే ప్రతి మెట్టు ఎక్కి ఒక్కొక్కరిని ఫ్యాన్స్గా ఏర్పరచుకునేది తెలియదు. మనం ఇక్కడ ఇంకో విషయం కూడా చెల్లాలి. అల్లు రామలింగయ్య గారు గొప్ప యాక్టర్ అండి, నో డౌట్ ఇన్ దిస్. కానీ ఆయనకేం ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏం లేదు కదా. ఏదో ఒక డైలాగ్ వాడుకోవడం ఇది అది, అంతేగాని అప్పుడు ఎన్టీఆర్ గారికి ఉన్నంత అల్లు రామలింగయ్య గారికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండదు కదా, అది వేరే కదా. సో అక్కడి నుంచి రాలేదు. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ వచ్చి ప్రొడ్యూసర్, హీఈస్ నాట్ ఏ యాక్టర్. ఒక ప్రొడ్యూసర్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటూ ఎక్కడా దొరకదు. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఇతనికి 3rd జనరేషన్ వచ్చేసరికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది, తను యాక్టర్ అవ్వబట్టి వచ్చింది. ఆ యాక్టర్గా హీరోగా వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాతగారు, వాళ్ళ మామయ్యలు అంతా ఒక ఫ్యామిలీలో కలుపుకొని లేపితే వచ్చినటువంటి ఇది. సరే, అల్లు అర్జున్ గొప్ప యాక్టర్ కావచ్చు, కానీ ఎంతవరకు నేను గొప్ప యాక్టర్ని అని మనం అనుకోవడానికి అవకాశం ఉందండి? నేను చాలా గొప్పదాన్ని అని అనుకోవడానికి మనకి ఎంతవరకు అవకాశం ఉంది? కేవలం మనం చేసే పని బాగా చేయడానికి. ఇదిగో ఇలా యూట్యూబ్ చెప్తున్నాను అనుకోండి మీకు, దాంతో నవ్వుతూ కాన్ఫిడెన్స్గా చెప్పడం వరకే నేను ఉపయోగపడద్ది. నా యొక్క స్ట్రాటజీ లేదంటే నా తెలివితేటలు లేదంటే నా నిజాయితీ ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా ఇంకా అది ఉపయోగపడదండి. నేను అనేది ఇంకా పనికిరాదు. ఇంకా దాని తర్వాత మనమోకి వెళ్ళిపోవాలి. అప్పుడే మనం స్టాండర్డ్గా నిలబడి ఉంటాం. ఇంత స్ట్రాంగ్గా నేను చెప్పడానికి కూడా కారణం అదేనండి. నేను ఒక్క స్టాండర్డ్ వరకే, నేను కాన్ఫిడెన్స్ వరకే, నేను మీతో మాట్లాడుతూ ఉన్నంత వరకే, నేను మీ దగ్గర నుంచి వేరే రిసీవ్ చేసుకోవాల్సి వస్తే అప్పుడు పనికిరామండి. అప్పుడు మళ్ళీ మనమే అందరం. సో అది 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 బాగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మనం. అలాగే ఇదే మళ్ళీ మనం
ఆల్రెడీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, పదే పదే పొగుడుతుంటే పవన్ కళ్యాణ్ గారు దిష్టి ఎక్కడ కొడద్దు అని కూడా నాకు భయం వేస్తూ ఉందండి బాబు. ఓ పదే పదే మనం పొగుడుతూ ఉంటే. కానీ ఏం చేస్తాం, ఆయనేమో అన్నిటినీ దాటేసి వచ్చేసారు. ఇవాళ రేపట్లో ఏం చెప్పాలి అంటే రామ్ చరణ్ గారు గొప్ప డైలాగ్ మాట్లాడారండి, బాగా నచ్చింది. ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు మేము ఒక ఫ్యామిలీ మెంబర్గా జీవించడం రియల్ అండి, రియల్ రియల్ రియల్. బుద్ధుడు జీవిస్తున్నాడండి, బుద్ధుడు జీవించాడు తన రాజ్యానికి, తన దీనికి బుద్ధుడు జీవించాడు. జీవించినప్పుడు ఆయన సమకాలికలు అనుకునేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే ఓకే, ఈయన సమకాలీనంలో మనం జీవించున్నాము అని అనుకునేవాళ్ళు. అలాగే మీరు మహాభారతంలో కూడా చూడొచ్చు. కృష్ణుడు ఉన్నప్పుడు ఎక్కువ మంది ఐడెంటిఫై చేయగలిగిన వాళ్ళు అది చేసినా మర్చిపోతుంటారండి. మర్చిపోయి మళ్ళీ బ్యాక్ మనం మానవ నైజానికి వెళ్ళిపోతాం బ్యాక్కి. మళ్ళీ ఏదో విమర్శో లేకపోతే ఏదో ఒక మాట అని అనుకో, దేనికో అన్నాను. మీరు త్రూ అవుట్ భారతం ఇది గమనించుకోవచ్చు. ఆఖరికి యశోదాదేవే ఆయనలో అన్ని చిత్రాలు చూసినామే ఆయన నా కృష్ణుడు శ్రీ మహావిష్ణువు అని గుర్తించలేకపోయేదండి ఆవిడ ఎప్పుడు కొడుకుగానే ప్రేమించింది ఆయన. అదే రీజన్, అంతే అండి. కానీ ఇక్కడ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్గా మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేద్దాం. ఆయన ఏ రోజైనా మా మెగా ఫ్యాన్స్ అని కానీ, మా మెగా ఫ్యామిలీ అని కానీ, మేము కానీ, లేతో వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్స్ గురించి కానీ ఏమన్నా మన దగ్గర ఏమైనా చెప్పారా? అది ఆయన పర్సనల్ లైఫ్. ఆయన ఎప్పుడు పర్సనల్ లైఫ్ అది. ఆ పర్సనల్ లైఫ్లో చాలా గ్లిమ్స్ మాత్రమే చెప్తూ ఉంటారు. మనం అర్థం చేసుకోవాలి. మా అన్నయ్య మా కోసం కష్టపడ్డారు, మాకు గౌరవం ఉంది, అంతే కదా. ఆయన మన మీటింగ్లో కూడా చెప్పారు కదా రాజమండ్రిలో, మా మెగా ఫ్యాన్స్ లేకపోతే మా అనేది ఎప్పుడు వాడడం, మెగా ఫ్యాన్స్ అనేది మేము ఎప్పుడు వాడమని చెప్పారు. అదేనండి పొగరు లేకపోవడం అంటే. ఇంకేం కావాలి? అందరినీ కలుపుకుపోవడం అంటే అదే కదండి లీడర్ అంటే. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి తెలియంది, చెప్పాల్సింది, మనం ఇవ్వాల్సిన సలహాలు ఏమున్నాయండి? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏ రోజైనా ఈ రికమెండేషన్, ఈ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ అని పొలిటికల్గా మనం ఎక్కడన్నా విన్నామా? ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ వస్తే ఆయన దాన్ని వదిలేస్తారు ఇమీడియట్గా, ఏమన్నా చెడు ఆయనకు కనిపిస్తే. మనం ఎవరైనా ఒక రికమెండేషన్ కానీ ఒక ఎగ్జంప్షన్ కానీ మనముగా విన్నామా? ఫ్యూచర్లో కూడా ఆయన దగ్గర నుంచి అటువంటిది వినకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే. ఎందుకంటే ఆయన అక్కడే ఉండాలి, ఆయన అంత స్ట్రాంగ్గానే ఉండాలి. అంత ఫేవరెటిజం చూపించుకుని అంత ఫ్యామిలీయే బతకాలి అంటే ఆల్రెడీ ఆయన అంతా సంపాదించుకుని ఉన్నారు. ఆయనకు అన్ని లగ్జరీస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. ఆల్మోస్ట్ ఆయన కొంత వయసు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ అన్నయ్య నెంబర్ 1గా ఉన్నారు ఫ్యామిలీలో. సో ఆయనకి ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు. ఆయనకు కొత్తదైంది ఒక విషయం ఉందండోయ్, అది కూడా ఆయన కొత్త కాదండి, సేవ, వేరే వాళ్ళకి సేవ చేయటం. ఆయన డబ్బులున్నన్ని రోజులు, నా డబ్బులు ఆయన సంపాదించుకున్న రోజులు, ఆయన అడిగి తీసుకునే హక్కున్న రోజులు చెప్పారు కదా. ఆయన పుస్తకాలు కొన్నాను అని ఆయన రాజమండ్రి ఆయన చేసినటువంటి సభలు ఆయన మరొక మెట్టు ఎదిగారండి చెప్పాలంటే. బుక్స్ కొన్నానని చెప్పారు కదా, దాన్ని 2 లక్షల రూపాయల బుక్స్ కొన్నాను అంటే 2 లక్షల పుస్తకాలు అని మార్చేవాళ్ళు. అదండి వాళ్ళ యాటిట్యూడ్. అది ఏం చేస్తాం మనం? వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ పర్సెప్షన్ అది. 2 లక్షల పుస్తకాలు చదివారంట పవన్ కళ్యాణ్ గారు అని విమర్శిస్తాను. వాళ్ళ పర్సెప్షన్ అది. మనం ఏం చేస్తాం? ఆయన అన్నది 2 లక్షల రూపాయల బుక్స్ పలానా సందర్భంలో కొనుక్కున్నాను, అంతే కదా. నార్మల్ మ్యాన్ అప్పుడే సంపాదించుకున్నప్పుడు 2 లక్షల రూపాయలు పెట్టి మనలో ఎంతమంది బుక్స్ కొంటారు? ఆయనకు ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? బుక్. ఇంకొక మాట కూడా చెప్పారు మన పుస్తకాలది మహోత్సవాలు, నాకు పుస్తకం లేకపోతే భయంగా ఉంటుందండి పక్కన అని. ఇది కూడా ఒక బుక్లోనే చదవాలండి మనం. ఆ విషయం కూడా ఒక పుస్తకంలోనే చదివి నేర్చుకోవాలి. ఇవాళ మనకి యూట్యూబ్లో మనం వినగలుగుతున్నాం, చదవలేకపోతున్నాం. చాలా వరకు చదువు అనేది పోయింది మనలో. సరే, ఏదో ఒక నాలెడ్జ్ వినడం అయితే ఏమైంది, ఒకప్పుడు మనం చదివెక్కించుకునే వాళ్ళం, ఇప్పుడు వినెక్కించుకుందాం అని చెప్పేసి మనం చాలా వరకు కాంప్రమైజ్ అయిపోతున్నాం. కానీ ఎందుకు బుక్స్కి అంత వాల్యూ ఉంది? ఆయన చూసి నేర్చుకోవచ్చు కదా మనం. అదే కదా ఆయన యాటిట్యూడు. బుక్ చదవడం, బయటకు వచ్చి సేవ చేయటం, ఇదే. మిగిలిన అన్నీ అండి వదిలేయండి. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ఉద్యోగాలు చేసుకోవాలి, లేకపోతే యాక్షన్ చేసుకోవాలి, లేకపోతే ఇండస్ట్రీస్ చేసుకోవాలి, అవంతా అనవసరం. అదంతా పర్సనల్ మెటీరియలిస్టిక్ లైఫ్ అది. కానీ ఇక్కడ 2 విషయాలు మనం బాగా పట్టుకోవాలి. బుక్ చదివిన వాడు ఎప్పుడూ మేధావండి.
మనకి ఎందుకు ఒక్కొక్కసారి చాలా వరకు ఆయన గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్ళు తప్ప ఆయన్ని కొంచెం తెలుగల వాళ్ళు అంటే కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు ఆయన విమర్శిస్తారు. ఫస్ట్ అనగానే ఆయన కరెక్ట్ కాదు అని. అది అది మన తప్పు కాదండి. ఆయన జ్ఞానాన్ని మనం అందుకోలేకపోతున్నాం, ఆయన మేధావితనాన్ని మనం అందుకోలేకపోతున్నాం. మీరు ఏ దీంట్లో అయినా చూడండి, ఆయన ఎలక్షన్ ముందు వరకు పోరాట యోధులండి. ఎలక్షన్ ముందు తర్వాత ఒక నాయకుడు, ఒక లీడర్, ఒక రెస్పాన్సిబుల్ లీడర్. లీడర్ అనే వర్డ్ ఆయనకి సరిపోదు, ఒక రెస్పాన్సిబుల్ లీడర్ ఇన్ ద సొసైటీ. అంతే. ఎక్కడ కష్టం ఉన్నా వెళ్తారు, ఎక్కడ ఉన్నా చేస్తారు. మాటలు అహంకారం కనిపించదు, పొగరు కనిపించదు. ఆయన విషయంలో ఏదన్నా అర్థం అవ్వట్లేదు అంటే మనకు అందుకునే స్టేజ్ లేదు తప్ప ఆయన ఆలోచన అందుకునే స్టేజ్ లేదు అని గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్ళు మాత్రమే ఆయన వెనక నిలబడ్డారండి. మనం ఒక్కసారి కూడా వినలేదు ఇంతవరకు ఈయన పవన్ కళ్యాణ్ గారితో పనిచేస్తారు లేదా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తారు, ఏమీ వినలేదు. సినిమా ఫీల్డ్ వాళ్ళు తప్ప పొలిటికల్గా మనకి చాలా వరకు ఏం తెలియదండి. అంటే అది లేదు, అది సిస్టమ్ లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు, ఆయన వెనక కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళే ఉంటారు. అంతే. ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తారు, ఆ ధర్మాన్ని బట్టి మాటలు వస్తాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్, ఇది పవన్ కళ్యాణ్ గారు. ఇందాక యాటిట్యూడ్ చూసాం కదా. యాటిట్యూడ్ అనేది మనకి కాన్ఫిడెన్స్ నుంచి వస్తుందండి. ఎలా వస్తుంది? అది చాలా వరకు కాన్ఫిడెన్స్ నుంచి వస్తుంది. మనం కొంచెం ఎదిగిన తర్వాత మనకి ఇలా బిహేవ్ చేస్తే ఏంటి లాస్, ఏంటి లాస్ అని నేర్చుకుంటాం. పుట్టుకతో రాదండి అది, మనం మధ్యలో వచ్చి ఆపాదించుకుంటాం. ఎందుకంటే పుట్టుకలో అందరం ప్యూర్, అందరం ఫెయిర్, అందరు ఈక్వల్. ఒకళ్ళు వెండి గిన్నెలో తినొచ్చు, ఒకళ్ళు మట్టి గిన్నెలో తినొచ్చు తప్ప పుట్టినప్పుడు అందరూ ఫెయిర్ అండ్ ఈక్వల్. మనం నేర్చుకున్న తర్వాత మనకు వచ్చిన విజయాలని బట్టో లేకపోతే మనమే గొప్పని మనం ఊహించుకోబట్టో మన ఇమ్మెచ్యూరిటీ అండి. మనం అహంకారం చూపిస్తున్నాము అంటే ఇట్ షోస్ అవర్ ఇమ్మెచ్యూరిటీ. అంతే. కలుపుకుపోయే తత్వం మాత్రమే మెచ్యూరిటీ. అది మీరు ఏ పురాణాల్లో కొలిసితే సరిపోతుంది, ఏ విధంగా చూసినా సరిపోద్ది, రాజుల దగ్గరికి వెళ్ళి చూసినా సరిపోద్ది, నాయకుల దగ్గరికి వెళ్ళి చూసినా సరిపోద్ది. అది దాన్ని ప్రొఫెషన్గా తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా అలాగే ఉంటారండి, అలాగే చేస్తారు. ఇప్పటి నుంచైనా మనం కూడా మన యాటిట్యూడ్ మంచిగా నా బదులు మనం మనగా వెళ్తే మన ప్రపంచం చాలా వైడ్ అవుద్దండి, చాలా పెద్దదవుద్ది. ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు మనకి నెగిటివ్ ఉండొచ్చు, అది చెప్పలేము. మనం మధ్యలో ఒకటి దెబ్బలు తినొచ్చు. ఆ దెబ్బలు తినప్పుడు రాటు తేలాలి. మనం ఈ విషయం మళ్ళీ ఇంకో వీడియోలో చూసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగుమని గంట కొట్టండి.